ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జేసీ బ్రదర్స్కు అల్లుడైన జి. దీపక్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నించారనే నెపంతో ఈ కేసును రిజిస్టర్ చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన దీపక్ రెడ్డి ఆ జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వయానా అల్లుడు కావడం గమనార్హం. హైదరాబాద్ మహానగరంలో బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 2లో 3.5 ఎకరాల స్థలానికి సంబంధించి వివాదం మొదలైంది. అయితే జేసీ అల్లుడు ఆక్రమించిన ఈ స్థలాన్ని దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం అంటే 1960లోనే హైదరాబాద్ మహానగరంలో ఉంటున్న శరణార్థి అయూబ్ కమల్కు అప్పటి సర్కార్ కేటాయించింది. ఇక అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్కు విక్రయించినట్లు, వారి నుంచి దీనికి తాము కొనుగోలు చేసినట్లు జై హనుమాన్ ఎస్టేట్ సంస్థకు చెందిన బి. శైలేష్ సక్సేనా, బి. సంజయ్ సక్సేనా, బి. ప్రకాష్ చంద్ర సక్సేనాలతో పాటు జి. దీపక్ రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో వీటి ఆధారంగా సివిల్ సూట్ దాఖలు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఎంవీఎస్ చౌదరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన షేక్పేట మండల రెవెన్యూ అధికారులు ఆ ఖరీదైన స్థలానికి ఎంవీఎస్ చౌదరి యజమాని అని తేల్చారు. స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించిన వారిపై చౌదరి తరపు ప్రతినిధి, మాదాపూర్కు చెందిన ఎం. రాధాకృష్ణ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే ఈ భూ కబ్జా కేసులో 5వ నిందితుడిగా ఉన్న దీపక్ రెడ్డికి నోటీసులు జారీ చేయడానికి పోలీసులు రెడీ అయ్యారు. ఇటు తెలంగాణలో హైదరాబాద్, అటు ఏపీలో అనంతపురంలో ఆయన ఆచూకీ లభించకపోవడంతో సాధ్యం కాలేదు. ఈ కేసులో సహనిందితులుగా ఉన్న వారిపై మరో 2 ఇదే తరహా కేసులు ఉండటంతో వాటిలోనూ దీపక్ రెడ్డి పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని సిసిఎస్ డీసీపీ అవినాష్ మహంతి ఈ సందర్భంగా చెప్పారు. అది సంగతి.